మొట్టమొదట ఒక స్మాల్ బడ్జెటెడ్ ఫిల్మ్ గా చేద్దాం అనుకుని తర్వాత బడ్జెట్లు పెరిగిపోవడానికి కారణం ఏంటండి? ఊర్లో ఒక అల్లరి చిల్లరగా తిరిగి ఆకతాయిగా తిరిగి ఒకరాడు ఒకటికి ఒక పవర్ దొరికితే ఆ పవర్ తో ఏం చేశాడు అనేది కాన్సెప్ట్ సినిమా అంతే. ఓకే, మాకు తెలియకుండా లేదు యాక్చువల్గా షార్ట్ అది. ఓకే, ఏంటి మీరు తేజ మీద ఎంత ఎక్స్పెక్ట్ చేసి చేసేస్తున్నారు, మీరు అసలు అంత చూస్తారా తేజ పైన అట్లా? అవును అట్లా వచ్చేది కామన్ కదా. అది మీరు మొట్టమొదటి నమ్మింది ఇమేజ్ లేని హీరో అన్న పాయింట్ నమ్మారు అనమాట. ఇమేజ్ లేని హీరో అనే కన్నా జనాలకి ఎక్స్పెక్ట్ చేసేది మనం ఇవ్వగలుగుతున్నాం లేదని ఒక పాయింట్ అయితే భయపడ్డాం. అంటే మాక్సిమం హనుమంతుడిని గ్లోరిఫై చేయడానికే ఎక్కువ అవకాశం. 100% సార్. సినిమా అంతా హనుమంతుడే ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సినిమా అయితే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. హనుమంతుడి క్యారెక్టర్ తేజ ఉంటాడు, కానీ హనుమంతుడి క్యారెక్టర్ ఇప్పుడు మనకి సీజీలో మాత్రమే కనిపించిన హనుమంతుడు వారు ఇప్పుడు క్యారెక్టర్ గా వస్తారు. క్యారెక్టర్ వస్తాడు. బీజేపీకి ఏమైనా బాగా హెల్ప్ అవుతున్నారు మీరు? వాళ్ళ తాలూకా స్లోగన్స్, వాళ్ళ తాలూకా టోటల్ ఎజెండా జెండా అన్ని అదే. ఇప్పుడు బీజేపీ అని కాదు సార్, అన్ని పార్టీలోనే ఉంటారు హిందువులు. సినిమా డైరెక్టర్ సినిమా షూట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ లో ఎంత మార్చగలుగుతారండి? ఇప్పుడు ప్రశాంత్ గారిది యాక్చువల్గా ఒక టేకు 2 టేకులు అలా ఉండదు. అంటే మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమి రాలేదండి? ఉంటాయి. ఏ సీన్ లో వచ్చిందండి? మాకైతే సీన్ కోసం కొట్టుకోవడం అనుకుంటూ వస్తే కనుక మీరంతా నేనంతనట్టే ఉంటుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఐఎమ్ వెల్కమింగ్ యూ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. ఇప్పుడు మనతో పాటు ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్న ఈ ఎడిటర్ ఈ మధ్య రోజుల్లో చాలా గొప్ప అద్భుతాన్ని సృష్టించి కోటాను కోట్ల రూపాయల రెవెన్యూని రాబట్టి ఒక రికార్డు సంచలనాన్ని సృష్టించిన హనుమాన్ సినిమాకి పనిచేసిన ఎడిటర్ ఈయన. ఆయన పేరు సాయిబాబు గారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ అండి. వెల్కమ్. ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ ప్రివిలేజ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అన్నది. ఎందుకంటే దానికి ఒక కారణం, అంటే సినిమా అంత పెద్ద హిట్ అయిందని కాదు, బట్ దానికి ముందు ఆ సినిమా రిలీజ్కి దర్శక నిర్మాతలు పడ్డ ఇబ్బందులు కానీ, లేకపోతే ఏ నమ్మకంతో వాళ్ళు ఆ సినిమాని అంత పట్టుదలగా చేశారో ఆ పట్టుదల ప్రూవ్ అయ్యింది. ప్రూవ్ అయ్యి సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే ఒక రికార్డు కలెక్షన్స్తో నడుస్తుంది. రియల్లీ చాలా ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ అండి. ఇటీవల రోజుల్లో తెలుగు సినిమాల్లో హనుమాన్ అంటే ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఈవెంట్. అలాంటి సినిమాకి మీరు ఎడిటర్గా పనిచేయడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది సార్. అసలు ఎక్కడో చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యింది. చిన్న సినిమా చేద్దాం, చిన్న సెటప్ లో చేద్దాం. పాన్ ఇండియా మూవీ అనేది ఫస్ట్ నుంచి ఉంది ప్రశాంత్ గారికి. అంటే హనుమంతుడిని కాన్సెప్ట్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో చేద్దాం అని చెప్పి ఆయన ఫస్ట్ నుంచి ఉంది. ఇంత పెద్దగా వెళ్తుంది, ఇంత పెద్దగా వస్తుంది అని చెప్పి ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఓకే చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మేము టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత మాకు అసలు తెలియకుండానే అంత పెద్ద సినిమా అయిపోయింది అది. ఓకే, ఇంకా అక్కడి నుంచి అంటే జనరల్గా ఈ యాంగిల్లో మిమ్మల్ని అడిగితే మీరు ఎంతవరకు దాన్ని సమాధానం చెప్పగలరో నాకు తెలియదు కానీ, బట్ అడుగుతున్నా. ఇప్పుడు మొట్టమొదట ఒక స్మాల్ బడ్జెటెడ్ ఫిల్మ్ గా మీరు ఇందాక అన్నట్టుగా చిన్న సినిమాగా చేద్దాం అనుకుని తర్వాత బడ్జెట్లు పెరిగిపోవడానికి కారణం ఏంటండి? అంటే టెక్నికల్ పెరగడానికంటే ఒకటే సార్, చిన్న సినిమా అనుకున్నప్పుడు సీజీ అనుకోలే అంతగా. ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ చేద్దామని కానీ, లేకపోతే ఇంత లెవెల్లో చేద్దామని కానీ అనుకోలే. అప్పుడు చిన్న కాన్సెప్ట్, ఒక ఊర్లో ఒక అల్లరి చిల్లరగా తిరిగి ఒకటికి ఒక పవర్ దొరికితే ఆ పవర్ తో ఏం చేశాడు అనేది కాన్సెప్ట్ సినిమా అంతే. ఓకే, ఆ పవర్ వస్తే ఇతని తర్వాత ఏం చేయడం అనేది కాన్సెప్ట్. ఓకే, మాకు తెలియకుండా ఆ పవర్ లో హనుమంతుడు వచ్చేసాడు. ముందు హనుమంతుడు లేడు? ఉన్నాడు, హనుమంతుడే ఉన్నాడు. కానీ మేము చాలా చిన్నగా ఆలోచించాం. చిన్న హనుమంతుడు యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ లో స్కూల్ ఫైట్ ఉంటుంది ఒకటి, కొడితే వెళ్ళిపోయడం అలా కామెడీగా. తర్వాత ఈ చిన్న సినిమా కాదు, హనుమంతుని పవర్ అంటే ఇంత చిన్నగా చూపించేది కాదు, ఖచ్చితంగా దీన్ని పెద్ద చేయాలని ఆలోచించినప్పటికీ ఇంకా అలా ఒకటి అట్లా యాడ్ చేసుకుంటూ. అంటే ఇప్పుడు నార్మల్గా కాస్టింగ్ అయితే మారదు. తేజ సజ్జా హీరో, అంతే. అమ్మాయి ఇంకా కొత్త అమ్మాయి హీరోయిన్.
తర్వాత కాస్టింగ్ కూడా అంత పాపులర్ పీపుల్ కారు వాళ్ళు కాదు కదా. కాదు అవును. ఓ ప్రకాష్ రాజులు అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా లేరు సినిమాలోని. బట్ కేవలం టెక్నికల్ వాల్యూస్ కోసమే అంత బడ్జెట్ అయింది. అవును సార్, 100% టెక్నికల్ వాల్యూస్ కోసం కొన్ని సీన్లు మళ్ళా అనుకున్నట్టు ఈ పెరిగిన ఎప్పుడైతే స్పాన్ పెరిగిందో కొన్ని సీన్లు మళ్ళీ చేయడం, ఓకే, మళ్ళీ రీషూట్లు చేయడం, కొద్దిగా ఎక్స్టెన్షన్లు చేయడం సీన్స్ని, అట్లా కొన్ని జరిగినాయి సార్. కొన్ని సీన్స్ అంటే మొత్తం సినిమా అంతా కాదు కానీ ఒక 4-5 చోట్ల అయితే జరిగింది అట్లా. అంటే ఉన్న సినిమాకి మనకు వచ్చిన టీజర్ తర్వాత వచ్చిన దీనికి సరిపోవట్లేదు, ఇంకా పెంచాల్సిందే అన్నట్టు పెంచాం సీన్స్. ఓకే, తర్వాత కొన్ని సీన్స్ ఏమైపోయిందంటే సార్, ఈ వరల్డ్లోకి వెళ్ళడానికి ఫస్ట్ మనం అంజనాద్రి ఎస్టాబ్లిష్ చేయడానికి అది ఉంది కదా, ఫస్ట్ లేదు యాక్చువల్గా స్టార్ట్ అది. ఓకే, తర్వాత లేదు ఊరినిట్ట చిన్నగా చూపిస్తే మనం ఆ వరల్డ్లోకి వెళ్ళట్లేదు, ఇది ఖచ్చితంగా ఇలాంటివి ఉండాల్సిందే అని చెప్పేసి అప్పుడు అలాంటి షార్ట్స్ అన్ని మళ్ళీ చేయాల్సి వచ్చింది. స్టోరీ బోర్డ్ వేసుకుని మొత్తం టోటల్ సీజీ సార్ అదంతా. ఆ కొండలు కానీ ఆ వాటర్ కానీ జలపాతాలు మొత్తం సీజీ, హనుమాన్ విగ్రహం మొత్తం అంతా సీజీ, మొత్తం సీజీ సార్ అదంతా. చాలా నేచురల్ గా. అది ఒక ఫ్రేమ్ రెండడానికి ఒక 2 days 3 days పట్టేదంట. అవును, అంత టైమింగ్ తీసుకోవడం వల్ల మనకి బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ఓకే, ప్రొడ్యూసర్ గారు నిజంగా గ్రేట్లు అండి. ఆయన యాక్సెప్ట్ చేశాడు, ఆయన నమ్మాడు సినిమాని, కథను నమ్మాడు, సినిమాని నమ్మాడు, టీంని నమ్మాడు. ప్రశాంత్ వర్మని నమ్మారా ఆయన ఆంజనేయ స్వామిని నమ్మారా అన్నది ఇక్కడ. ఫస్ట్ ప్రశాంత్ గారినే. ప్రశాంత్ గారు లేకపోతే ఇంత సినిమా లేదు యాక్చువల్గా. అదేలే, ఆ తర్వాత ఇంకా హనుమంతుడు. అదే ఆంజనేయ స్వామి ఇన్వాల్వ్మెంట్ ఉన్న సినిమాలన్నీ బాగా ఆడినాయండి. అవును సార్, అవును. అప్పట్లో పూర్వంలో వచ్చిన వీరాంజనేయ, అబ్దా జనార్దన్ రావు గారు చేసిన సినిమా అది పెద్ద హిట్ ఆ రోజుల్లో. ఓకే ఓకే. అంటే ఆంజనేయ స్వామిని మించిన మాస్ హీరో ఉండరు. నేను మొదటి నుంచి మా వెబ్సైట్ లో నేను ఆ పాయింట్ రాస్తూ వచ్చాను. ఎందుకంటే ఇంతమంది పెద్ద హీరోలు సినిమాలో మధ్యలో పడుతున్నా హనుమంతుడు కూడా పెద్ద మాస్ హీరో అందరికన్నా. అవునవును, మాకు సగం సినిమా చేసిన తర్వాత అర్థమైంది సార్. ఏమని? అదే మీరు చెప్పినట్టు హనుమంతుడు గారిని మనం ఇక్కడ హనుమంతుని పవర్ మనం వాడుతున్నాం, కానీ తేజ కూడా అతను చేయాల్సినంత చేసేసాడు సార్ సినిమాలో. ఓకే, ఇవన్నీ ఎక్స్పెండ్ అవుతున్నప్పుడు ఒక దగ్గర డౌట్ వచ్చింది. అసలు మనం తేజాన్ని పెట్టి మాకు డౌట్ రావడం కన్నా అడిగేటోళ్ళు, అంటే ఇప్పుడు సినిమా మేము కలిసినప్పుడు వేరే సినిమాలు చేస్తున్నప్పుడు మామూలుగా ఉంటారు కదా సార్, ఏంటి మీరు తేజ మీద ఎంత ఎక్స్పెక్ట్ చేసి చేసేస్తున్నారు, మీరు అసలు అంత చూస్తారా తేజ పైన, అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా, అట్లా. అవును అట్లా వచ్చేది. వచ్చేటప్పుడు ఏంటంటే అతనుకున్న మార్కెట్ వాల్యూని బట్టి ఇంకా అంతా మీరు ఎట్లా ప్రొడ్యూసర్ గారు చాలా డేర్ చేసి పెట్టేస్తున్నారు, తప్పక పెడుతున్నాడా ప్రొడ్యూసర్, ఇట్లా చాలా రకరకాలుగా అయితే ప్రచారాలు జరిగినాయి. అప్పుడు మా టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా అందరూ కామ్ అయిపోయారు అసలు. అప్పుడు దాకా మేము పెట్టిన బడ్జెట్ మేము కూడా చాలా ఎక్కువ అనుకున్నాం. టీజర్ రిలీజ్ అయిన తర్వాత బడ్జెట్ ఎంతైనా పర్లేదు అనుకున్నా, చాలా తక్కువ బడ్జెట్ ఇది, పర్లేదు ఇంకొక ప్రొడ్యూసర్ గారే సార్ అసలు యాక్చువల్గా, పర్లేదు మనం పెడదాం చేద్దాం, ఎక్కడ దొరకకూడదు, మనకైతే ఎంతైతే వచ్చిందో దానికి మించే మనం అవుట్పుట్ ఇద్దాం అన్నట్టు చేసాం. మేము అనుకున్న దానికన్నా మించే రిజల్ట్ కూడా వచ్చింది. అవును, 100 times ఏంటండి క్యాల్కులేట్ చేయలేము. ఎందుకంటే మైల్ స్టోన్ హిట్స్ అని ఉంటాయి కొన్ని. అవును సార్, అవును. ల్యాండ్ మార్క్ హిట్స్. అవును సార్, వాటిని మనం కౌంట్ చేయలేం 100%. పైగా అది ఎక్కడ ఆగట్లేదు, ఎక్కడో సినిమా ఇండస్ట్రీలో అరాకొరాగా తగులుతుంటాయి ఇలాంటి హిట్స్. అదే ల్యాండ్ మార్క్ కానీ రావండి, మాకు తగిలేసింది. అది మీకు తగిలింది. మీరు నార్మల్ గా ఈ సినిమాని ఎడిట్ చేసిన ఒక టెక్నీషియన్ గా వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి సినిమాలో? మీరు చెప్పాలంటే నాకు చాలా గొప్ప అనుభవం అండి ఈ సినిమాలో ఇదని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారండి? ఒక్కటి కాదు సార్, ఎలా అయితే 4-5 ఉంటాయి ఈ సినిమా చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్లు. ఓకే, నెక్స్ట్ ప్రశాంత్ గారితో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ఓకే, వర్క్ అనేది. ఎందుకంటే ఇది అయిపోయిందని ఎక్కడ ఆపేము. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే జనరల్గా ఈ సీన్ అయిపోయింది, చాలామంది సీనియర్ డైరెక్టర్లతో కానీ సీనియర్ ఎడిటర్లతో కానీ వర్క్ చేసేటప్పుడు ఓకే ఈ సీన్ అయిపోయింది నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతాం, అట్లా ఉంటుంది సీన్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అది మాక్సిమం టచ్ అయ్యారు ఇంక దాన్ని. అవును, ఎడిట్ అయిపోయింది కదా ఇంకేం ఉండదు. కానీ మా దగ్గర అలా ఉండదు, ఈ సీన్ ఎడిట్ అయిపోయింది నెక్స్ట్ సీన్ ఎడిట్ అయింది, ఈ 2 సీన్లకి మళ్ళీ ఏమైనా తేడా వస్తుందా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్లో కానీ దీంట్లో కానీ అలాగేమైనా వస్తుందని చెప్పేసి ప్రతి సీను ప్రతి షాటు తూకం వేసుకుంటూ వెళ్తాం. అంటే కాదండి, ఇప్పుడు నార్మల్ గా ఒక సినిమా డైరెక్టర్ టేకింగ్ అన్నది సినిమా షూట్ చేసిన తర్వాత
దాన్ని ఎడిట్లో ఎంత మార్చగలుగుతారండి? అవే షాట్లు, అవే ఫ్రేమ్లు, అవే లెంత్లు, అంతే కదా. ఎడిట్లో ఎంతకన్నా మార్చగలరు? ఎంత ఎంత గొప్ప క్లీన్ గా డైరెక్టర్ పనిచేసినా ఎంత మార్చగలుగుతారండి? ఎడిట్లో మార్చగలగడం అంటే కాదు సార్. ఒకవేళ మనం అనుకున్నట్టు రాలేదంటే మళ్ళీ చేస్తాం. ఇప్పుడు ప్రశాంత్ గారిది యాక్చువల్గా ఒక టేక్ 2 టేకులు అలా ఉండదు. ఆయన ఎంతవరకు 20 టేక్స్ అయినా 30 టేక్స్ అయినా ఆయన ఎంతవరకు ఉన్నాడో అంతవరకు చేస్తాడు సీన్. అది ఎడిట్లో కూడా అలాగే కూర్చుంటాడు. ఖచ్చితంగా మనం అనుకున్నట్టు సీన్ వచ్చిందా లేదా, కాకపోతే మళ్ళీ చేద్దాం అంటే మళ్ళీ షాట్లు మార్చుకోవడం ఉంటుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది. ఆ షాట్ ఇక్కడేసి ఈ షాట్ అక్కడేసి ఉంటుంది. అది రోజు జరుగుతూనే ఉంటుంది అదంతా. అంటే కాదండి, యాక్యురసీ అంటారు అది ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఒక టెక్నీషియన్ గా, అంటే నార్మల్ గా హాలీవుడ్ వాళ్ళు నమ్మేది సినిమా తాలూకు సక్సెస్ ఎడిటింగ్ టేబుల్ మీదే డిసైడ్ అవుతుందని. అవును. ఎంత గొప్పగా డైరెక్టర్ తీసేయడని కాదు, ఎడిటర్ ఎంత బాగా దాన్ని ఎడిట్ చేస్తాడు అన్న దాని మీదే సినిమా సక్సెస్ ఉంటుంది సార్. అది కూడా మీ కాంట్రిబ్యూషన్ ఎంతండి ఈ సినిమా సక్సెస్? 100% ఉంటుంది సార్. ఓకే, ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఈక్వల్ టు డైరెక్టర్ గారు ఎంత వర్క్ చేస్తారో మేము కూడా మీరు అన్నట్టు టేబుల్ మీద మేము అంతే వర్క్ చేస్తాం. ఓకే, 100% నాది కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అది నేనైతే ధైర్యంగా చెప్తాను. అది ఓకే. డైరెక్టర్ గారు ఏమైనా ఎందుకు అనుకుంటాడు సార్? 24 గంటలు ఆయన పక్కనే ఉంటాను నేను కూడా. అదే అంటే నార్మల్గా టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అవగాని, లేకపోతే డాన్స్ డైరెక్టర్ కానీ, ఫైట్ మాస్టర్ కానీ, ఎడిటర్ కానీ, వీళ్ళందరూ మా డైరెక్టర్ గారండి నిజంగా అసలు అని అంత డైరెక్టర్ గారికే కట్టబెట్టేస్తుంటారు. ఎందుకులే సేఫ్ గేమ్ అని. ఉంటుంది ఖచ్చితంగా డైరెక్టర్ గారే మాకు అన్ని సజెషన్స్ ఇచ్చేది. ఎందుకంటే లాస్ట్కి ఆయన కాలే, మేము ఎంత చేసినా కానీ డైరెక్టర్ గారికి నచ్చాలి. అంటే మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమి రాలేదండి? ఉంటాయి కొన్ని దగ్గర. అంటే ఏంటి ఏ సీన్లో వచ్చిందండి? మాకైతే క్లైమాక్స్ అప్పుడు వచ్చింది సార్ కొద్దిగా. యాక్చువల్గా అయితే అంతవరకు ఆయన మాట విన్నారు మీరు? ఇక్కడ ఒకటే సార్, మాట వినడం వినకపోవడం అట్లా ఏమి ఉండదు. సీన్ కోసం కొట్టుకోవడం అనుకుంటూ వస్తే కనుక మీరంతా నేనంత అన్నట్టే ఉంటుంది ఎడిటింగ్ చేసేటప్పుడు. అంటే కొట్టుకునేంత వాతావరణం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారు మీకు ఏం గదలు గట్ట ఇవ్వలేదు? అంతవరకు వెళ్ళదు సార్, మరి అలా కొట్టేసుకోం. కానీ సీన్ దగ్గర చిన్న చిన్న షార్ట్ విషయంలో కానీ, లేదంటే సీన్ అంటే ఓకే, మీరు ఎప్పుడు కూడా ఒక సింక్ లో ఉండి మీరు చెప్పింది ఆయన యాక్సెప్ట్ చేయాలి, ఆయన అడిగింది మీరు ఇవ్వాలనుకోండి, అది వేరే విషయం. ఆ సింక్ లేకపోతే వర్క్ చేయడం కష్టం బిట్వీన్ ఎనీ టెక్నీషియన్ డైరెక్టర్ కి. ఇప్పుడు మీ వరకు వచ్చారు అనుకోండి, ఇప్పుడు మీరు బాగా టజిల్ ఫేస్ చేసింది మీరు క్లైమాక్స్ అని చెప్తున్నారు. క్లైమాక్స్ అవును. ఏ కారణం అండి? క్లైమాక్స్ కారణం అంటే సీజీలు సార్. ఓకే, గ్రీన్ మ్యాట్ షూట్ మొత్తం సీన్ అంతా. అంటే మేము కొట్టుకోలేదు కానీ దీన్ని ఎట్లా ఫినిష్ చేయాలి, చాలా తక్కువ టైంలో చేయాలి, ఎక్కడ దొరకకూడదు, మొత్తం గ్రీన్ మ్యాట్ షూటే మొత్తం క్లైమాక్స్ ఫైట్ అంతా. ఎక్కడ ఒక షాట్ ఎక్కువసేపు ఉన్నా దొరికిపోతాం, ఎట్లా కాకుండా చేద్దామని చెప్పేసి అనుకుని చేసిందే మొత్తం అంతా. కొద్దిగా టఫ్ అయింది అంతే వర్క్. కానీ కాకపోతే షార్ట్ ఆర్డర్ చేంజ్ చేయడము ఇట్లా పెద్దగా ఏమి ఉండదండి ఆయనతో. ఓకే, ప్రశాంత్ గారు కూడా మ్యాక్సిమం ఆయన ఏదైతే కథ అనుకుంటే అదే తీస్తాడు. కాకపోతే రెస్ట్ ఎక్కువ తీస్తాడు. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకోవడానికి కోసం అని రెస్టెస్ ఎక్కువ ఉంటుంది. ఇరిటెడ్ వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది ఆయనతో. అంటే ఈ సీన్ ఉంచుదాము, ఈ సీన్ తీసేద్దాము, ఇలాంటి ఫైట్ ఎప్పుడు జరగదు ఆయనతో. ఓకే, ఇరిట్లో ఈ సినిమా కాదు ముందు సినిమాలో కూడా మాత్రం ఏం చేస్తారు? ఒకవేళ ఆయన తీసిన సినిమా నాకు ఈ సీన్ అక్కలేదు అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు డైరెక్టర్ని? అలాగే అన్నాడు. మీ సే ఏంటి? ఏమో అంతే సార్, సినిమాకి అవసరం లేదనుకుంటే తీసేస్తాం అంతే. అదే అంటున్నా, అంతే. డైరెక్టర్ లాస్ట్ లో డైరెక్టర్ కాల్ కదా మీరు ఇందాక అన్నట్టు 100%. బట్ ఎడిటర్ దగ్గరికి వచ్చేసరికి ఈ షాట్ ఇక్కడ వేస్తే బాగుండదండి, ఈ షాట్ ఇక్కడ వేయాలి, అదే కదా ఎడిటింగ్. అంతే సార్, అదే కదా ఎడిటర్. మేము ఆయన తెచ్చిన సీన్ ని ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన అనుకున్న విధంగా మేము చేసేస్తాం. అవును, ఎందుకంటే ఆయన దగ్గర స్టోరీ బోర్డ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత ఆన్లైన్ ఎడిటింగ్ ఉంటుంది. ఎవరి దగ్గర? ప్రశాంత్ గారిది. ఓకే, ఆన్లైన్ ఎడిటింగ్ ఎప్పుడు అంత పెద్దగా తీసుకోము కానీ స్టోరీ బోర్డ్ అయితే ఖచ్చితంగా వేపిస్తారు ప్రతి సీన్కి. స్టోరీ బోర్డ్ ప్రకారమే షార్ట్లు తీసుకుంటాడు ఆయన. దాని ప్రకారం మేము ఎడిట్ వెళ్ళిపోతాం. ఎడిట్ వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని షార్ట్స్ ఎక్కువ లెంత్ రావడం, అదే ఇలా ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కొద్దిగా డిస్కషన్ చేసుకొని ట్రిమ్ చేయడం అలా జరుగుతుంది సార్. అది మీరు డైరెక్టర్ మా ఆయన ప్రశాంత్ వర్మ గురించి చెప్పాలంటే ది బెస్ట్ పాయింట్ ఏం చెప్పగలరండి? అంటే ఏ విషయంలో సార్? ఏ విషయమైనా కావచ్చు, ఒక షూటింగ్ పార్ట్లో కానీ, లేకపోతే తేజ సజ్జాని అలా హ్యాండిల్ చేసిన ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పర్ఫెక్షన్ సార్ ఆయన.
టైం ఎక్కువ తీసుకుంటారు. టైం ఎక్కువ తీసుకుంటాడు, పెర్ఫెక్షన్ అంతే. ఆయనకి కావాల్సింది నేను అనుకున్నట్టు రావాలంతే. ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ డిపార్ట్మెంట్, ఏ టెక్నీషియన్ అయినా ఇన్పుట్లు తీసుకుంటాడు, ఎవరు చెప్పినా తీసుకుంటాడు ఆయన. కాకపోతే బెస్ట్ ఏంటి అది ఆలోచిస్తాడు, దాని ప్రకారమే ఆయన చేసుకుంటూ వెళ్తాడు అది. ఓకే. కానీ లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఆయన ఏమనుకుంటున్నాడో అది వస్తేనే ఓకే, ఓకే లేదంటే చేయాల్సిందే. ఇప్పుడు మీరు జనరల్గా ఈ సినిమా మొత్తం అంతా ఎడిటింగ్ ఎన్నాళ్ళు పట్టిందండి? ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆన్లైన్ ఎడిటింగ్ జరుగుతుందా ఎట్లా? ఆన్లైన్ ఉంటుంది సార్. లొకేషన్ ఆన్లైన్ ఏంటంటే షార్ట్ టు షార్ట్ వచ్చిందా లేదని చూసుకోవడానికి అంతే. అది నేను ఎప్పుడు ఎడిట్ రూమ్లో కూడా చూడండి నేను అది. ఎందుకంటే ఒకవేళ ఆన్లైన్లో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆన్లైన్కి వెళ్ళేటోళ్ళు అంత సీనియర్స్ ఉండరు, పిల్లలు వెళ్తారు. అది అదేలేండి. ఎడిట్ రూమ్లోకి వచ్చినప్పుడు అది చూసి దానిలాగా మేము ఫాలో అయిపోతాం అనుకున్నట్టు మేము ఆన్లైన్ ఎప్పుడు ఫాలో ఉన్నాను. మొత్తం రెస్ట్ అంతా వేసుకుని రెస్ట్ చూసుకుంటూ మామూలు కన్వెన్షనల్ గా సంప్రదాయబద్ధంగానే ఎడిటింగ్ అంతే. ప్రశాంత్ వర్మ ఈ సినిమాని ఇమాజిన్ చేసిన తర్వాత, సినిమా సెట్స్కి వెళ్ళిన తర్వాత ఏంటండి అంత తేడా బాగా ఎక్కడొచ్చింది? కథ మార్పు? కథే మారలేదు సార్, కథే మారలేదు. హనుమంతుడి తాలూకా పాత్రని పెంచారుగా? హనుమంతుని పాత్ర పెంచలేదు, హనుమంతునిది సీజీ పెరిగింది అంతే. సీజీ పెరిగింది. అవును. ఓకే. అంటే మొదట ఏం చేద్దాం అనుకున్నారు? విలేజ్ అంతే, ఒక విలేజ్లో ఒక స్టోన్ దొరుకుతుంది. కాబట్టి ఫస్ట్ నుంచి స్టాట్యూ అయితే ఉంది సార్ కథలో. ఓకే. ఆ స్టాట్యూని ఎక్కడ పెడదాము, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం తేడా వచ్చింది. కానీ తర్వాత అంతా ఓకే, అనుకున్న కథ ప్రకారమే తీసాడు, అనుకున్న కథ చేస్తాం మేము. నేను నా డౌట్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత రేపు ప్రేక్షకులకు కూడా రావచ్చు. అదేంటంటే ఇప్పుడు కథ అనుకున్నారు, అందులో అతనికి ఒక స్టోన్ దొరుకుతుంది, రైట్? అవును. అదే హనుమంతుడికి ప్రతిరూపం. అవును. ఓకే. అవును. హనుమంతుడు వారి క్యారెక్టర్ని మీరు అంత డెప్త్లో అంత లెంత్లో అనుకోలేదా ముందు? పవర్ అనుకోలేదు సార్. అంటే ఈయన పవర్ ఉంటుంది, సినిమా మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుంది పవరు అనేది అయితే అనుకోలేదు డెఫినెట్గా. అది తర్వాత మేము చేస్తూ ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అయింది అది ఆటోమేటిక్గా. అంటే డైరెక్ట్గా అనుకుని ఉండొచ్చు, కానీ మాకైతే అంత అనిపించలేదు ఫస్ట్ చేసినప్పుడు. ఇంకా తర్వాత చేస్తున్నప్పుడు సీజీ షాట్లు అవి వస్తున్నప్పుడు తెలిసింది ఓకే. ఎందుకంటే హీరో వెనకాతల ఆంజనేయ స్వామి పరిగెడుతున్న సీజీలు గట్ట అవన్నీ, అంటే మీరు వాట్ యు కాల్ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు ఆ వెనకాతల అవన్నీ తర్వాత లాటర్ స్టేజ్ లో కొద్దిగా, అంటే మేము షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక 6 months తర్వాత ఇక్కడ కూడా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది. పోస్ట్ మార్టం చేసుకుంటే దానికి కథ కూడా మారుతుంది కదా. ఇప్పుడు సార్ చిన్నది అంతే, అది చెప్పడానికి స్క్రిప్ట్ లో అయితే ఉంది అదంతా. ఓహో, ఏది ఫ్లాష్ బ్యాక్ చెప్పడం? అవును, ఫ్లాష్ బ్యాక్ చెప్పడము అదంతా స్క్రిప్ట్ లో ఉంది. అంటే మామూలు డైలాగుల్లో చేద్దాం అనుకున్నారా? డైలాగ్ నీ వెనకాతలు వచ్చింది హనుమంతుడు ఉందని చెప్తే అది కుదరదు కదా సార్. ఇంపాక్ట్ ఖచ్చితంగా అది చూపించాల్సిందే. అవును. అందుకు అదే ఇన్ని డబ్బులు రావు అప్పుడు, రావు. అంటే అందుకే ప్రతి సీన్లోనూ అసలు హనుమంతుని యొక్క ఇది వచ్చిన ప్రతిసారి మాకు చాలా బాగా మంచి పేరు వచ్చింది అదంతా. అవును, అసలు ఆ సినిమా నిలబడింది దానివల్ల అండి. అవును అవునవును. అది ఒక్కటి తీసి పక్కన పెడితే, అంటే నేనేమి డైరెక్టర్ గారినో నిర్మాత గారినో హీరో గారినో నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, బట్ హనుమంతుడు తాలూకా ప్రెజెన్స్ మీరు ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో గ్రాఫిక్స్ ద్వారా, అది సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. అది లేకుండా ఉంటే బాగుంటుంది అంటారా? డెఫినెట్గా బాగుండదు సార్. సినిమా రన్లో టోటల్గా 2 hours 38 minutes కదా. 38 minutesలో ఎంత డ్యూరేషన్ ఉన్నదండి గ్రాఫిక్స్? ఆల్మోస్ట్ అంటే మీకు కొన్ని సీజీల్స్ అట్లా చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెన్షన్ చేసాం సార్ చాలా వరకు. అంటే ఆ వరల్డ్లో తీసుకెళ్ళడానికి వీళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ అవన్నీ అనుకోలే ఫస్ట్. కొన్ని షార్ట్స్లో వెనక హనుమంతుడు కనిపిస్తుంటాడు. అవును. కొన్ని షార్ట్స్లో హిల్స్ కనబడుతుంటాయి బ్యాక్గ్రౌండ్లో. ఇవన్నీ ఫస్ట్ అనుకోలే మేము చిన్న సినిమా అనుకున్నప్పుడు. అదే దీని తర్వాత అవన్నీ పోల్చుకుంటే 60% పైన ఉంటుంది సార్ సీజీ వర్క్. సో దానికే అసలు బడ్జెట్ పెరిగిపోయింది కదా. దానికి పెట్టాం. అవును. ప్రొడ్యూసర్ గారు గోల్ పెట్టలేదండి? పెట్టలేదు సార్. నిజం చెప్పండి. లేదు, పెద్ద హిట్ అయిపోయింది కదా ఇప్పుడు. 100% ఆయన సపోర్ట్ లేకపోతే చేయలేం, 100% చేయలేము సార్. లేదులేండి, అతను మా స్టూడియోకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వస్తుందేమో అన్న పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అవును.
ప్రొడ్యూసర్ మాత్రం. ఫస్ట్ నుంచి ఆయన కాన్ఫిడెన్సే సార్. ఇప్పుడు డైరెక్టర్ గారికి విజన్ ఉంటుంది, 100% ఆయన చేయాల్సింది అనుకున్నది చేస్తాడు, కానీ దానికి ప్రొడ్యూసర్ కూడా సపోర్ట్ చేయాలి కదా. అవును, మాకన్నా ముందు ఆయన ఉండేవాడు. అవునా? ప్రొడ్యూసర్ గారు ఓకే. ఏదైనా సీను చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఆయన లేదు కొద్దిగా తగ్గుతుందంటే లేదు చేద్దాం. మీరు ఇంకొక పాయింట్ అండి, మీరు యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్స్ ఆఫ్ ది ఫిల్మ్. అంటే మ్యూజిక్ డైరెక్టర్ కమ్స్ లాటర్ అండి. మ్యూజిక్ ఎప్పుడు కూడా డైరెక్టర్ తర్వాత ఎడిటరే. అవును, మా తర్వాత మీడియేటర్ వస్తాడు. సినిమాని చూసేది మీ ఇద్దరే ముందు. అప్పుడు తేజ సజ్జ ఈ క్యారెక్టర్కి సరిపోతాడు, ఈ సినిమా ఇంత హిట్ అవడానికి సరిపోతాడు అని మీకు అనిపించిందా? 100% సార్. ఎలా, ఏ బేస్ మీద? ఏ బేస్ మీద అంటే ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే హీరోకి పెద్ద ఏముండదు, ఆయన దగ్గర పవర్ కానీ ఎలివేషన్స్ ఏం లేవు, అల్లరి చిల్లరగా తిరిగే ఒక చిన్న క్యారెక్టర్ అది. అవును, ఎవరో పడితే కొట్టేస్తుంటారు, తిట్టేస్తుంటారు హీరోని. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉన్న హీరో అయితే యాక్చువల్గా మన ఆడియన్స్ చూడరు. అవును, ఆయన ఎంత ఎల్లరగా ఉన్నా ఎంత ఎల్లరగా ఉన్నా సరే తిరిగి కొట్టాల్సిందే హీరో. అవును, ఇతనికి పవర్ రాకముందు కూడా కొట్టేస్తాడు ఈయన. ఇలాంటి ఇమేజ్ లేని ఒక హీరోని తీసుకొని ఆయన క్యారెక్టర్లో ఇమిడిపోయాడు తేజ. అది మీరు మొట్టమొదటి నమ్మింది ఇమేజ్ లేని హీరో అన్న పాయింట్ నమ్మారు అనమాట. ఇమేజ్ లేని హీరో అనే కన్నా పెర్ఫార్మెన్స్ సార్ తేజది. ఈయనైతే మన కథకి కరెక్ట్గా సరిపోతాడు, ఎమోషన్ చేయగలుగుతాడు, యాక్షన్ చేయగలుగుతాడు. ఈ చిల్లరగా అంటే ఇంక హీరో తేజ గురించి తెలిసిందే, ఆల్రెడీ మేము జాంబిరెడ్డి చేస్తున్నాము, చేయగలుగుతాడు కాబట్టి వెళ్ళొచ్చు హీరోతో అనుకున్నాం అట్లా. అది సో మీరు కంప్లీట్గా సేఫ్గా హ్యాపీగానే ఫీల్ అయ్యారండి 100%. రిలీజ్? అదే అసలు మీకు టీజర్ ట్రైలర్స్తోనే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. దానికి ముందే చూసేసాం సార్ సినిమాని మేము. అవునా? టీజర్ అనేది ఓకే ఒక 30-40% పెంచొచ్చేమో, కానీ దానికి ముందే సినిమా చూసేసాం మేము. ఓకే ఓకే మేము రిసెర్చ్ చేసుకొని చూసినప్పుడే, ఏది వితౌట్ ఆర్ఆర్ అవన్నీ చూసినప్పుడే డ్యామ్ షూర్ సినిమా మేము చాలా చిన్న సినిమాగా ఆలోచిస్తున్నాం. కాకపోతే ఎవరికాలను డిస్కషన్ చేసుకుంటే సార్ మనం చాలా చిన్న సినిమా అనుకుంటాం, కానీ చాలా పెద్దది ఉంది కంటెంట్, ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు టీజర్ మాకు చాలా హెల్ప్ అయింది. ఓకే పెంచొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది టీజర్. బడ్జెట్ల దగ్గర ఇబ్బంది వస్తుంది కదా సార్ అలాంటప్పుడు. కదా మరి టీజర్ ఏం చేసిందంటే ఓకే మీరు ఎంతనే పెట్టండి రా, సినిమాలో మ్యాటర్ ఉంది చూసుకుంటాను నేను అన్నట్టుంది. ఎందుకు చెప్తున్నానంటే సార్, టీజర్ చేసిన తర్వాత ట్రైలర్ గురించి స్టార్ట్ చేసాం. టీజర్ చాలా పెద్ద ఇది వచ్చేసింది, ఇంత అది మన సినిమాలో కంటెంట్ని మళ్ళీ ఆడియన్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియదు, ట్రైలర్తో కథ చెప్దాము, కథ చెప్పుకుంటూ కొంచెం మన సినిమాలోకి వచ్చి చెప్దాం అనుకుని చాలా వెర్షన్లు కట్ చేసాం. అనట్లే ట్రైలర్ మాకు. ఓకే, కనీసం 4-5 months చేస్తుంటాం ట్రైలర్ని. అబ్బా, అనట్లే అసలు ఎంత చేసినా కానీ ఆయన ఒప్పుకోవట్లే, పెద్ద ఆయన ఎవరు మా హనుమంతు గారు ఒప్పుకోవట్లే. ఒరే అసలు నాకు సరిగ్గా ఇంపార్టెన్స్ ఏం సినిమా చేస్తారు మీరు, ఏం ట్రైలర్ కట్ చేస్తున్నారా, ఇది కాదు చెయ్యండి అనుకుంటూ చేయించుకుని ఆయన ఏం కావాలో అది చేయించుకున్నాడు లాస్ట్కి. ఓకే, ట్రైలర్ కూడా టీజర్ కన్నా ఇంకా బాగా సక్సెస్ అయింది ట్రైలర్. అవును, ట్రైలర్కి మించి సినిమా సక్సెస్. కానీ ట్రైలర్నే 4 నెలలు కట్ చేసిన సినిమా మీ ఒక్కటేనేమో సినిమా చరిత్రలో. వచ్చేస్తాయి సార్, వెర్షన్లు వచ్చేస్తాయి, కానీ మాకు అనట్లే అది. అదే నిజంగానే ఫైనల్ అవుట్పుట్ డెలివరీ అవ్వడానికి 4 నెలలు పట్టిందంటే అది రికార్డ్ టైమే. హాలీవుడ్లో కూడా అంతసేపు అన్నాళ్ళు కట్ చేసి ఉంటారేమో. ఉంటాయి సార్, 4 నెలల ఉంటాయి ఇంకా 6 months ఇంకా పైన చేసినవి కూడా ఉంటాయి. అవునా? ట్రైలర్కి చాలా వర్క్ చేస్తారు సార్, మన ప్రాజెక్ట్ని బయట పెట్టేది ట్రైలరే కదా. అవునులేండి. ఆ కాన్సెప్ట్ ఎవరు తయారు చేసుకున్నారు? ప్రశాంత్ వర్మేనా? ప్రశాంత్ వర్మ గారు కాన్సెప్ట్ రెడీ చేసుకుంటారు, దానికి మేము దానికి హెల్ప్ చేసుకుంటాం. ప్రొడ్యూసర్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉన్నది? ఉండదు సార్, ఆయన ఓన్లీ ప్రొడక్షన్ చెప్పడమే అంతే, బడ్జెట్ పెట్టడమే కానీ పెట్టేసి వెళ్ళిపోతుంది. మీరు ఇది చెయ్యండి అది చెయ్యండి, ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అస్సలు ఉండదు సార్. ఓకే, అస్సలు బంగారం అయితే 100% అయినా నిజంగా బంగారమే. బంగారం కాబట్టి అంత పెద్ద సక్సెస్ వచ్చింది సార్ ఆయనకి. నిజమే. మీరు అసలు నార్మల్గా నేను అదే అన్నా అనమాట, మీరు ఇంత సైలెంట్గా ఉంటారు కానీ చాలా పెద్ద వైలెంట్ హిట్ తీసారండి అని. ఆయన మాట్లాడేటప్పుడు చాలా ఇంట్రోవర్ట్ లాగా ఉంటుంది ఆయన మాట. నేను ఆయన్ని చాలా రెచ్చగొట్టి మాట్లాడించాను ఆ స్టూడియోలో. చాలా తక్కువ, కానీ లోపల ఆయనకున్నంత ఎక్సైట్మెంట్, డిటర్మినేషన్ అవి మరి అమెరికాలో ఉండి రావడం వల్ల అవన్నీ వచ్చాయేమో మనకు తెలియదు కానీ, బట్ హీ బిలీవ్డ్ దట్. ఆ రోజు ఆయన చెప్పిన పాయింట్ కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ ప్రపంచానికి మన పురాణాల ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలన్నది ఆయన బాగా నమ్మాడు.
దేవుడిని బాగా నమ్ముతాడు సార్ ఆయన. బేసిక్గా హనుమంతుడు నమ్మేవాళ్ళు నమ్మకపోవడానికి ఏముండదు. ప్రతి వాళ్ళు అవును హనుమంతుడు అంటే సెంటిమెంట్ అది. అవును. మేము ఒక పాయింట్లో భయపడ్డాం, కానీ అంటే జనాలకి ఎక్స్పెక్ట్ చేసేది మనం ఇవ్వగలుగుతున్నాం లేదని ఒక పాయింట్లో అయితే భయపడ్డాం. కానీ ఓకే, మొత్తం అంతా కాపీ అంతా చూసుకున్న తర్వాత ఓకే 100% మనం అనుకున్నది అయితే చేస్తాం మనం. అదే మరి సినిమాలు ఎక్కువ స్క్రీన్స్ లేవు, ఎక్కువ థియేటర్స్ లేవు, కంగారు పడలేదండి? పడ్డారు కానీ ఇంకా ప్రొడ్యూసర్ లెవెల్లో అది. అదేలేండి, అంటే మీరు చెప్పవలసినవి కావు ఇవి, మిమ్మల్ని అడగవలసినవి కూడా కావు. కానీ ఇప్పుడు అందరూ అన్ని మాట్లాడేస్తున్నారు, దానికి ఏమి మాట్లాడమే కదా సార్, ఏం చేయాలి. బాగా చెప్పారు. తర్వాత ఇంకేం చేయలేము మనం. మాట్లాడడం ప్రొడ్యూసర్ లెవెల్లో ఆయనకున్న కష్టాన్ని ఆయన ఫేస్ చేశాడు పాపం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద బడ్జెట్, హిట్ అయిపోయింది, ఇంత పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి ఓకే సార్. పైగా ఢీ కొన్న వాళ్ళందరూ కూడా పెద్దోళ్ళు, అందరూ మార్కెట్లో అందరూ పెద్దోళ్ళే. ప్రశాంత్ గారు చెప్పినట్టు ఫస్ట్ నుంచి మా ప్రాజెక్ట్ మీద మాకు ఎంత నమ్మకం ఉన్నా అడిగేటోళ్ళం. ఎవరైనా సినిమా 2-3 చూసినప్పుడు పెద్ద పక్క సినిమా మీద మనది ఆధారపడి ఉంటుందా అంటే, ఒకవేళ అది హిట్ అయితే మనకేమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే లేదు. అదే హిట్ అయినా ఏమైనా పక్క సినిమా మనం డ్యాన్సూర్ హిట్ కొడుతున్నాం, అలాగనే మేము కాన్ఫిడెంట్గా వచ్చాం సార్ సినిమాకి. అందుకే అంత కాన్ఫిడెంట్గా వేయాల్సి వచ్చింది. అంటే ఈ సినిమా ముందు మీరు కాక ఇంకెవరైనా చూసారండి మీతో? మా స్టాఫ్లో చూస్తారు సార్, అంతే. బయట వాళ్ళు రైటింగ్ స్టాఫ్ ఉంటారు, బయట వాళ్ళు ఎవరు చూడరు. అంతే, మా రైటింగ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ వరకు చూపించు సినిమా, వాళ్ళు రాస్తారు. కానీ లాస్ట్లో ఎందుకంటే వాళ్ళకి జడ్జ్మెంట్ ఉండాలి కదా. ఓకే, మేము 100 సార్లు చూసేసి ఇంకా మాకు ఏం ఉండదు లాస్ట్ మినిట్కి వచ్చేసరికి. రియాక్షన్స్ ఉండవు మీకు, ఏం ఉండవు మాకు. ఎందుకంటే వచ్చే షాట్ ప్రతిదీ కొత్త వాళ్ళు చూస్తేనే కానీ అది మేము అనుకున్న రెస్పెక్ట్ ఓకేనా కాదనేది మేము డిసైడ్ చేయలేము. ఎగ్జాక్ట్లీ. చూసినప్పుడు ఒకవేళ ఓకే, చిన్న చిన్న ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకుంటూ వెళ్తుంటాం. అది అదేలేండి, ఆ మానిటరింగ్ ఉంటుంది ప్రశాంత్ గారితో. లాస్ట్ ఫైనల్ మూమెంట్ అప్పటిదాకా చూపించరు. ఓకే, ప్రొడక్ట్ రెడీ అవుతుంది అన్నప్పుడు 1, 2, 3 ప్రివ్యూలు అట్లా ఉంటాయి. ఒక 3 లెవెల్స్ ప్రివ్యూస్ ఉంటాయి. ఆ 3 లెవెల్స్ ప్రివ్యూస్ అయిపోతే ఇంకెవరు చూపించటైనా. అదేలేండి, తర్వాత ప్రొడ్యూసర్ చూపిస్తాం. అదేలేండి. ఇప్పుడు ఈ హనుమాన్ వరకు మీరు రావడం అంటే ప్రశాంత్ వరంతో మీ ట్రావెల్ ఇన్నాళ్ళు, అసలు అంతకుముందు మారుతి దగ్గర చేశారు కదా? మారుతి గారి దగ్గర చేసేవాడిని సార్. నేను ప్రసాద్ ల్యాబ్లో జాబ్ చేసేవాడిని. ఓహో, అక్కడ నేను అసోసియేట్ ఎడిటర్గా చేసేవాడిని ప్రసాద్ ల్యాబ్లో. యాక్చువల్లీ నెగిటివ్ నుంచి ఉన్నా సార్, నెగిటివ్ నుంచి ఉన్నా. నేను వచ్చినప్పటికీ అప్పుడప్పుడే ఇంకా అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నెగిటివ్ నుంచి నేను ఒక 3-4 సినిమాలో చేశాను. నేను నెగిటివ్ ఆ నాలెడ్జ్ ఉంది, టేబుల్ నాలెడ్జ్ అది. ఓకే. దాని తర్వాత నుంచి ఇంకా యావిడ్లో పద్మాలయ టెలిఫిల్మ్స్ అని ఫిలిం నగర్లో ఉండేది మనకి. అవును, అక్కడ కోర్స్ చేశాను నేను. కోర్స్ చేసి యావిడ్ మీడియా కంపోజర్ దానిలో చేసేవాళ్ళు ఎడిటింగ్ అప్పుడు. ఎఫ్సిపి అని కొత్తగా వచ్చింది అప్పట్లో. కోర్స్ చేసి నేను పద్మల స్టూడియోలోనే అంత ఎంప్లాయ్ తీసుకున్నారు దాంట్లో. ఇక్కడ 5 years చేసి తర్వాత ప్రసాద్ ల్యాబ్కి వచ్చి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో అసోసియేట్గా పెద్దవాళ్ళ దగ్గర చేశారు. గౌతమ్ రాజు గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, చంటి గారు, వాళ్ళతో చేయడం అనుభవాలు నేర్చుకున్నాం చాలా. అదేలేండి, వాళ్ళ దగ్గర. మారుతి గారి దగ్గర చేసిన అనుభవం మీకు ఎంతవరకు హెల్ప్ అయిందండి? మారుతి గారి దగ్గర అంటే ఇంకా వీళ్ళ దగ్గర అంటే వీళ్ళు చెప్పినట్టు చేయాల్సి వచ్చేది సార్. మారుతి గారి దగ్గర కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఉండేది. అవునా? అంటే నేనైతే ఎడిటర్ అయితే ఎలా కట్ చేస్తా సీన్ని, లిబర్టీ ఇచ్చేవారు. లిబర్టీ ఉండేది. ట్రైలర్స్, టీజర్స్ అన్నీ నేనే చేసేవాళ్ళు మారుతి గారి దగ్గర. ఓకే, అప్పుడు నమ్మకం వచ్చింది నాకు, ఓకే మనం చేయగలం. ఓకే. చాలా మంది ఇండస్ట్రీలో కూడా నేను మారుతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా ప్రసాద్ ల్యాబ్లో చేసినప్పుడు ఎక్కువ మారుతి గారితో ఉండేవాడిని. చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే ఒక ఆయన పిలిచి చెప్తున్నాడు, ఏమో ఎడిటర్ చేస్తాడేమో ఇది ఉంటుంది కదా. ఈ రోజుల్లో సినిమా నుంచి చేశాను నేను. ఆయన బాగానే చూసుకునేవాడు అంతా. రిటర్న్ చేయలేదు కానీ బాగానే చూసుకునేవాడు. మీరు ఎడిటర్ బ్రేక్ ఎక్కడ మీకు? ఎడిటర్ బ్రేక్ జాంబిరెడ్డి సార్. జాంబిరెడ్డి. అంతకుముందు చిన్న చిన్న ఏం చేసాం కానీ అంత బయటకు వచ్చింది ఏం కాదు. కల్కి చేశారుగా? కల్కి లాస్ట్ మూమెంట్లో వచ్చాను నేను అంతే. ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత వచ్చా కల్కి వేరే అబ్బాయి చేస్తాడు. ఓకే. తర్వాత ఇంకా నేను జాంబిరెడ్డి నుంచి నేను ఫుల్గా ఉన్నా. ఇంకా ప్రశాంత్ వర్మ టెక్నాలజీని మీరు బాగా నమ్ముతారండి? 100% సార్. అంటే కాదు, ఇది చాలా లాంగ్ టైం ఉండే టెక్నాలజీ, ఇతని తాలూకు మెకానిజం అని అనిపిస్తుందా ప్రశాంత్ వర్మ? 100% ఉంటుంది సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ హనుమాన్ 2 కూడా చేయబోతున్నారు కదా? కథ రెడీ అయిపోయిందా? అంత మా వరకు రాలేదు ఇంకా. ఓకే. వస్తే ఖచ్చితంగా చెప్తారు మాకు. అదే చెప్పిన తర్వాత మీకు చెప్పకుండా అసలు డిస్కషన్ చేస్తే వెళ్తారు ఆయన. ఫస్ట్ వాళ్ళ స్టోరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత ఒక స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత టెక్నీషియన్ అందరితో మాట్లాడి తర్వాత షూట్కి వెళ్తారు.
పక్కాగా వెళ్తారండి ఆయన షూట్కి, పక్కాగా వెళ్తారు షూట్కి. ఓకే. స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని డైలాగ్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడుకి వెళ్దాం అనుకుంటున్నారండి సెట్స్కి? షూట్ 2-3 months పట్టొచ్చు సార్. ఇంకా 2-3 monthsలో వెళ్ళిపోతారా? వెళ్తారు. ఓకే. నాకు తెలిసి ఒక 2-3 months బ్యాక్ నుంచే వర్క్ జరుగుతుంది దానిపైన. జై హనుమాన్ 2 పైన జరుగుతుంది అది. ఇంకో 2-3 monthsలో వెళ్ళిపోతాం షూట్కి. ఓకే. ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది కదా, అంటే సీజీ పార్ట్ ఎంత పెట్టాలి, ఏ పర్సంటేజ్లో సీజీ ఉండాలి, ఇవన్నీ వాటి మీద తెలియదు, చెప్పలేము సార్ అది. ఇప్పుడు లొకేషన్కి వెళ్తే కానీ మళ్ళీ ఆయన పెద్ద ఆయన ఏం కోరుకుంటాడో తెలియదు కదా. అదేలే. దాని ప్రకారం కూడా చాలా జరుగుతాయి, చాలా చేంజెస్. తేజనే సీజీ చేయాల్సి వస్తుందో కూడా తెలియదు సార్. తేజనా ఆయన ఎందుకు చేస్తాం సార్? కదా, హనుమంతుల వారు మెయిన్ క్యారెక్టర్ అయిపోయి ఇప్పుడు మొత్తం టోటల్గా ప్రపంచం అంతా హనుమంతుడి వెనకాతలు పరిగెడుతున్నదండి. మొన్న శ్రీరామ మందిరం, శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ఠ జరగడం, హనుమంతుల వారి టెంపుల్లోకి వచ్చారని చెప్తున్నారు. అప్పుడు 1990లో కూడా బాబరీ మసీదు కూల్చడానికని కరసేవకులకు వెళ్తున్నప్పుడు ఆ జెండా పట్టుకుని ఒక కోతి కూర్చుంది తీయకుండా మిడ్ నైట్ వరకు, ఆ కాషాయ జెండాని పట్టుకుని కూర్చుంది. అలాగే వాళ్ళు పరాశరన్ గారు వాళ్ళు ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చే రోజున ఒక కోతి అక్కడ కోర్టు కారిడార్లో కూర్చుందంట. సాయంత్రం 4:30 వరకు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయిందంట అది. సో ఇలాంటివన్నీ కూడా జనాలు బుర్రలోని బాగా ఉన్నాయి అండ్ బిలీవబుల్ ఆల్సో, నమ్మశక్యమైనవే, నమ్మలేనివి కాదు. 100% సార్. సో ఇవన్నీ ఈ కథ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఉంటాయి సార్. ఈయన ఎక్కడి నుంచి ఎత్తుకుంటున్నాడో తెలియదు. అదేలే అట్లా కథని. అదే అంటే మాక్సిమం హనుమంతుడిని గ్లోరిఫై చేయడానికే ఎక్కువ అవకాశం. 100% సార్. సినిమా అంతా హనుమంతుడే ఉంటాడు ఇంకా నెక్స్ట్ సినిమా అయితే. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అదైతే 100%. నెక్స్ట్ సినిమా అయితే అంతా ఇప్పుడు మనకి అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోయాడు, ఆయన పవర్ చూపించాడు అంతే. నెక్స్ట్ సినిమాలో మొత్తం హనుమంతుడే. ఇంకా ఒప్పుకోడు ప్రతి సీన్ లో కనిపించకపోతే. అంటే అది వచ్చే ఆర్టిస్ట్ ని బట్టి కూడా ఉంటది కదా సార్. అదేలేండి. హనుమంతుడి ఖచ్చితంగా ఆయన తగ్గటోళ్ళే తీసుకుంటాడు ప్రశాంత్ గారు. ఓకే. తేజ హనుమంతుడు కాదు, హనుమంతుడి క్యారెక్టర్ హనుమంతుడు ఉంటాడు, తేజ ఉంటాడు, కానీ హనుమంతుడి క్యారెక్టర్ ఇంకోళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇంకొకరు వస్తారు. ఓహో, అంటే ఇప్పుడు మనకి సీజీలో మాత్రమే కనిపించిన హనుమంతుడు వారు ఇప్పుడు క్యారెక్టర్ గా వస్తారు. క్యారెక్టర్ వస్తాడు ఇప్పుడు. ఇంకా దుమ్ము లేచిపోతుంది ఇంకా క్యారెక్టర్ వస్తే. ఇంకా ఖచ్చితంగా చాలా పెద్ద స్టారే వస్తాడు. ఎవరండి? లేదు సార్, ఇంకా తెలియదు. అదే డిసైడ్ అవ్వట్లేదు. లేదు అలాగేం లేదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇంకా ఓకే, ఉన్నాయి, టాక్స్ జరుగుతున్నట్టు ఉన్నాయి, కానీ ఇంకా ఓకే మా వరకు రాలే. బట్ ఇదే మంచి న్యూస్ కదా, నెక్స్ట్ పిక్చర్ కి హనుమంతుడే క్యారెక్టర్ గా రావడం అనేది, సీజీగా కాకుండా క్యారెక్టర్ వస్తాడు. సీజీగా చెయ్యాలంటే ఏమో ఒక 4-5 ఏళ్ళు పడుతుంది అది. ఎందుకంటే లాస్ట్ చాలీసా చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 year పైన పట్టింది సార్, ఆ క్యారెక్టర్ చేయడానికి, సీజీ చేయడానికి. అవునా? మొత్తం అంతా అయ్యో అసలు చాలీసాలో లాస్ట్ హనుమంతుడు దిగను అదంతా రావడానికి చాలా టైం పట్టేసింది అది. ప్రీవియస్ వేసుకోవడం ప్రతిదీ, అసలు ఆ హెయిర్ సిమ్యులేషన్. అవును, రియల్ గా ఉంటాడు హనుమంతుడు. అది సినిమా అంతా చేయాలంటే అసలు కష్టం, చాలా కష్టం అయిపోతుంది అది. కాబట్టి ఖచ్చితంగా క్యారెక్టర్ వస్తాడు ఎవరొకరు. ఓకే, 100% అది. నైస్ అండి. నిజంగా అంటే చాలా ఒక ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతున్నాను నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది. ఎందుకంటే ఆ సినిమా ఈ రోజున సృష్టించిన సంచలనం, సృష్టించిన ప్రభంజనాలు అవి చూస్తుంటే అసలు అన్నీ దానికి పోటీయే లేదన్నట్టు అయిపోయింది ఆ సినిమా. అవును, పోటీయే లేదు ఆ సినిమా కదా. పోటీకి వచ్చాయి కానీ మేము గెలిచాం. ఇది బాగుంది, ఈ స్టేట్మెంట్ బాగుంది. మీరు నెక్స్ట్ పిక్చర్కి ఇంకా మంచి పెద్ద హిట్ కొట్టి ఎడిటర్ గా మీ పేరు ఇంకా బాగా, ఎందుకంటే చాలా యంగర్ డేస్ లోనే చాలా పెద్ద హిట్ వచ్చేసింది, ఇంటర్నేషనల్ సక్సెస్ కదా ఇది. అవును సార్, అవును. ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. అవునవును కదా. ఇంకా నెక్స్ట్ చేస్తున్నాం సార్ మళ్ళీ, ఇంకా చైనీస్, జపనీస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది వర్క్ అది. అవునా? అది కూడా ఇంకా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అంటే సబ్ టైటిల్స్ తో వెళ్తుందండి, వాయిస్ ఆ లాంగ్వేజ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్. అది సబ్ టైటిల్సే ఉంటాయి, మోస్ట్లీ సబ్ టైటిల్ ఉంటుంది. అంటే అక్కడ వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ని బట్టి ఇంకా చేయాలనుకుంటే ఆ లాంగ్వేజ్కి డబ్ చేసి అట్లా పంపిస్తాం. ఓకే, ఈరోజే డిస్కషన్ జరిగింది అది. ఇంకా ఓకే, దానికి ఒక 2 weeks పడుతుంది. ఇంకా ఓకే, 2 weeksలో బయట లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. అదే అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్. ఇప్పుడు కంట్రీలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లోకి వెళ్ళిపోయింది, వచ్చేసాం ఇప్పుడు.
ఇంగ్లీష్, జపనీస్, చైనీస్ అట్లా అనుకుంటున్నారు. స్పానిష్ కూడా స్పానిష్, అవును, అవన్నీ చేస్తాం ఇంకా. అదేలేండి, మీ ప్రయత్నం చాలా బ్రహ్మ ప్రయత్నం. ఎందుకంటే హనుమంతులు వారిని ఒక సూపర్ హీరో ఉన్నాడని ప్రపంచ దేశాలకి తెలియాలి కదా. అవును, చాలా మంచి వర్క్ నిజంగా. నెక్స్ట్ సినిమాతో ఇంకా ప్రపంచం అంతా గోల్ పెట్టేస్తుంది సార్. ఇంకా మేము అనుకున్నాం ఇప్పుడైతే ఒక మ్యాక్సిమం 300 వరకు వెళ్తామేమో, 300-400కి రీచ్ అవుతామేమో. నెక్స్ట్ ఖచ్చితంగా 2000 కొట్టేస్తాం. అంతేనా? 100%. క్రోర్స్. అంతే. ఫ్యాంటాస్టిక్. అసలు మీరే ఇలా ఉంటే మీ ప్రొడ్యూసర్, మీ డైరెక్టర్, మీ హీరో ఎలా ఉంటున్నారు? అతను ఎవరో హీరోకి మెసేజ్ పెట్టాడంట, అది గట్స్ ఉన్న వాళ్ళకి హిట్స్ అని. 100% సార్. మన ఫస్ట్ మనం నమ్మాలి. ఎగ్జాక్ట్లీ. మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్తోనే మిగతా అన్ని సాధించేస్తాం అంతే. అవును, కరెక్ట్. ఫస్ట్ మా డైరెక్టర్ గారు నమ్ముతారు, ఆయనలో మాకు 10% ఉంటుంది అంతే. ఆయనకు ఉన్న గట్స్లో మాకు 10% ఉంటాయి అంతే. అంతేలేండి. మీది ఇన్ జనరల్గా మీరు యూఆర్ రిఫ్లెక్షన్ కదా. ఆయన చేసి పెట్టి షూట్ చేసి తీసుకొచ్చి పెట్టిన దాన్ని మీరు చెక్కడం. అవును కదా. అవునవును. సో యూఆర్ ఆల్వేస్ ఏ డిపెండెంట్ ఆన్ హిమ్. అంతే అంతే. డైరెక్టర్ మీద అంతే. ఏది చేసినా డైరెక్టర్ గారు అంతే. ఫైనల్ గా ఎంత పెద్ద చేసినా కానీ డైరెక్టర్ షాడోలోనే ఉంటాం మేము. అంతే. ఎంత పెద్ద ఎడిటర్ అయినా అంతే సార్. ఎంత పెద్ద ఎడిటర్ అయినా ఎవరైనా కానీ డైరెక్టర్ షాడో, డైరెక్టర్ కిందనే ఉండాలి. అంతే 100% అది. అదే. అంటే నాకు నేనుగా ఏం చేసేలేను కదా. ఎగ్జాక్ట్లీ. ఆయన షూట్ చేసి తేవాలి కదా. ఏం చేసినా ఆయన కథలో చేయాలి. ఆయన కన్సీవ్ చేసి తెచ్చిన. కాకపోతే మేమేంటంటే ఆయన ఆలోచనకి తగ్గట్టుగా మేము చేసుకుంటూ వెళ్ళాలి. అవును. అప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు, మేము హ్యాపీగా ఉంటాం. ఇంకా అది ప్రోడక్ట్ ఫైనల్ గా సేఫ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ నా ఆలోచన తగ్గట్టు నేను చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన అనుకున్న కథ వేరే ఉంటుంది, నేను చేసేది వేరే ఉంటుంది. అవన్నీ కూర్చోవట్లా. అవును, సెట్ అవ్వు. కాబట్టి ఆయన అంతే డైరెక్టర్ గారి కాలంలోనే వెళ్తాం అంతా. వెరీ నైస్. నెక్స్ట్ పిక్చర్ మీరు అన్నట్టుగా 2000 కోట్లకి ఇప్పుడే టార్గెట్ చేసే రేంజ్ లో హనుమాన్ 2. అప్పటికే మేము వస్తున్నామంటే థియేటర్లు ఆపుతారు సార్. ఇప్పుడు కొట్టాం కాబట్టి అప్పుడు కొద్దిగా, ఇప్పుడు చాలా చిన్న సినిమా వీళ్ళకి ఎందుకు థియేటర్లో అని ఎవరి ప్రస్పెక్ట్లో వాళ్ళు ఆలోచించారు. అది మంచి విషయం అనుకోండొచ్చు, కానీ అంటే ఎవరో తెలియదు కదా సార్. ఇంత పెద్ద హిట్ అవుతుంది ఎవరో తెలియదు కదా. ఎవరికి ఊహిస్తారు? ల్యాండ్ మార్క్స్ ఎవరు ఊహించలేరు. అవును. ఏదో ఒక రేంజ్ లో ఒక మాస్ సినిమా, ఓ పాటలు, 4 ఫైట్లు, ఆ చిన్న రొమాన్స్, హీరోయిన్ పర్వాలేదు, ఇది వెళ్ళిపోతుంది అన్న ఒక ధైర్యం ఉంటే ఉండొచ్చు. కానీ ఇంత ల్యాండ్ మార్కులను ఎవరు ఊహించలేరు. ఒక శంకరాభరణం గానీ, ఒక సాగర సంగమనం, అడవి రాముడు గానీ, లేకపోతే ఓ శ్రీరాములమ్మ గానీ, అవన్నీ ల్యాండ్ మార్క్ హిట్స్ ని ఎవరు ఊహించగలరు? అలాంటిదే హనుమాన్. కాబట్టి ఈసారి మీరు వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా మీకేం కావాలో చెప్పండి, థియేటర్లో అవి ఇచ్చేసి తర్వాత మేము తీసుకుంటాం. ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఉంటుంది. ఆ రేంజ్లోనే చేస్తాం. అదే మీ మనసులో ఉంది. రేపు రాబోయే సినిమా 2 సినిమాలు ఇప్పుడు మీరు ఎడిట్ చేయాల్సినవి. హనుమాన్ ఒకటి, ఈ బయట వాతావరణం సినిమా ఒకటి మైండ్లో ఉన్నది. చిన్న గర్వం కూడా ఉంటుంది కదా. అవును సార్. ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత మాకు థియేటర్లో ఏమంటారు మీరు అందరూ నెక్స్ట్ పిక్చర్కి? అలాగే ఎప్పుడు మీసాలు తిప్పం, కానీ మనసులో తిప్పుకుంటారులేండి, బయటకు తిప్పపోయినా. మాకు గర్వం ఉండదు సార్. గర్వం లేకపోతే ఇంత పెద్ద హిట్ ఎందుకు తీసినట్టు? మీరు గర్వంతో చేయలేదు, నమ్మకంతో చేసాం. అది ప్రశాంత్ గారు కూడా ఇప్పుడు మా కాంపౌండ్ లో వేరే గర్వం అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ నెగటివ్ సెన్స్ కాదు, నాకు అర్థమైంది. అది మా దగ్గర కూడా వేరే వాళ్ళ గురించి అసలు ఎప్పుడు టాక్ ఉండదు సార్. అసలు మా కాంపౌండ్ లో ప్రశాంత్ గారు వచ్చినప్పుడు మేము ఒకవేళ ఏదైనా సినిమా గురించి కనుక ఏదైనా మాట్లాడుకున్నా కానీ మన సినిమా గురించి మాట్లాడుకుందాం, మన సినిమా గురించి వద్దాం. అదే ఆయన కూడా సరెండర్ అయిపోయాడు కదా. ప్రశాంత్ వరం కూడా మాకు అన్నిటికీ హనుమంతుడే దిక్కుని ఇంటర్వ్యూలు ఇచ్చేసాడుగా. అంతే కదా సార్. ఇంకా అదే అంటే ఇంత పెద్ద సర్కిల్ ని ఢీ కొట్టడం అంటే మాటలు కాదు కదా. అవును. పైగా ఆయన కొత్త ప్రొడ్యూసర్. ఆయన ఎవరు? మన నిరంజన్ రెడ్డి గారు. బట్ నా దృష్టిలో ఆల్ క్రెడిట్ గోస్ టు నిరంజన్ రెడ్డి గారు అండి. అవును సార్. గ్రేట్. ఆయన గ్రేట్ ఎఫర్ట్. ఆయన చేయడమే అంత బడ్జెట్లు పెట్టి చేయడం ఒక ఎఫర్ట్. మధ్యలో పారిపోతారు, ధైర్యం చేసి రిలీజ్ చేయడం ఇంకొక పెద్ద ఇది. సంక్రాంతికి రావడం కూడా మా సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ప్రీమియర్స్ చేయడం అన్నది ఇంకో ప్లస్ అయింది. అంటే మరుసటి రోజు థియేటర్లు లేవని ప్రీమియర్స్ అయ్యి సార్. యాక్చువల్ 10 థియేటర్స్ అనుకున్నారు సార్. ఒక 10 థియేటర్లు అనుకుందాం, అన్ని సిటీలు కలిపి. మన సినిమాకి ఏమంత వచ్చేది కదా అని చెప్పేసి అనుకొని ఫస్ట్ 10 థియేటర్స్ ఓపెన్ చేశారంట టికెట్స్. ఓపెన్ చేసేసరికి లేవు. అవును, టికెట్స్. అవును. ఏం సాకయ్యాం, అసలు ఎవరైనా ఆపుతున్నారా లేకపోతే ఏంటి నిజంగా అయిపోతున్నాయి అని చెప్పేసి అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ కాల్ చేస్తే లేదండి బాబు అయిపోయినాయి అంటే ఇంకో 10 పెంచి, తర్వాత ఇంకో 50 పెంచి, అలాగా మొత్తానికి
250 300 దగ్గర వేసారు సార్. మొత్తం మన ఇండియా అయితే 700+ ఏమో వేసినట్టున్నారు స్క్రీన్స్. అవును, ప్రీమియర్ షోస్ ఎగ్జాక్ట్లీ మొత్తం హౌస్ఫుల్స్. అవును, మొత్తం 700 హౌస్ఫుల్స్. అదే ప్రీమియర్స్తోనే బడ్జెట్ వచ్చింది అన్నారు, నిజమేనా? ఏమో సార్, మరి 14 lakhs అయితే మేము అయోధ్యకి ఇచ్చాం. అంటే 5 రూపీస్ టికెట్కి 5 రూపీస్ అన్నట్టు ప్రీమియర్స్ మీద అనుకున్నాము. ప్రీమియర్స్ మీద ప్రీమియర్స్ మీద ఓన్లీ. తర్వాత 2 CR పైన ఇచ్చారు. మొన్న ఇచ్చింది అది మామూలు రిలీజ్ తర్వాత సార్. అది 12th నుంచి కౌంట్ చేస్తే అది ఇచ్చింది మన 2.5 మీద ఇచ్చాం. అది 2.6 అది సోర్స్. అది ఓన్లీ ప్రీమియర్స్ అయితే 14 lakhs చేంజ్ ఇచ్చాం. 14.5 అట్లా. అవును, ప్రీమియర్స్కి ఇచ్చారు. అవును. ఏదైనా మీకు రామ మందిరానికి మంచి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇది రిలీజ్ 12, అది 22 అంటే మధ్యలో అంత ఫ్యూజనే కదా కంట్రీ అంతా. అవునవును, మొత్తం. మేము కూడా దాన్ని మేము నిలబెట్టామండి సార్. అంటే సినిమాలో ఏం లేకపోతే మిగతా దేవుడిని చూపించడం కానీ చూడరు. సినిమాలో కూడా కంటెంట్ డెలివరీ మాస్టర్ పీస్ అండి, దాంట్లో డౌట్ లేదు. అయితే ఊరికే ఆంజనేయుడు CG వర్క్లు అంటే జనం అమాయకులు కాదు. మా ఇంట్లో కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామి ఫోటోలు. దేవుడిని చూపించి ఏదో చేయడానికి వచ్చేసారు రా అంటారు. అది ఇంకా మీకు చులకన అయిపోయింది వారు మీరు. అవునవును, వీళ్ళు ఆంజనేయ స్వామిని పెట్టుకుని ఏదో డ్రామా ఆడదాం అనుకున్నారు అన్నది అది లేదు. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ది ఫిల్మ్ విత్ అట్మోస్ట్ డివోషన్. ఏం సినిమారా అని చెప్పి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు హాలీవుడ్ గ్రాఫిక్స్ కి వాటికి అలవాటు పడ్డ వాళ్ళే షాక్ అయిపోయారు. అవును సార్, అవును సార్. ఏంటి బాబు ఈ గ్రాండీర్. మల్టీప్లెక్స్ లో ఫ్యాన్స్ వేస్తే క్లాప్స్ కొడతారు సార్, అంతే. ఫ్యాన్స్ కాబట్టి హీరోని చూసి క్లాప్స్ కొడతారు. అవును, ఆ సినిమాకి అసలు అందరూ ఇంకా లాస్ట్ సాంగ్ కి క్లాప్స్ కొట్టేసరికి మేమైతే అసలు మేము వెళ్ళాం కదా ఆ రోజు, తట్టుకోలేకపోయాం నిజంగా. ఇది ఎమోషన్ ని ప్రశాంత్ గారు అయితే చాలా ఎమోషన్ ఫీల్ అయిపోయాడు. ఏడ్చేసాడు అసలు. తేజ గారు, తేజ కూడా వెరీ లక్కీ. తను చాలా యంగర్ డేస్ లో. అవును సార్, చాలా టెండర్ బాయ్ కదా. కానీ అసలు పెద్ద హీరో అవుతాడు సార్. అదే తేజ అయిపోయాడు, ఇంకా అవుతాడు అంటారేంటి? అంటే రేపేమో నెక్స్ట్ పిక్చర్ 2,000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటారు, పెద్ద హీరో అయిపోతాడు అంటారేంటి? అయిపోయాడు ఆల్రెడీ. ఎవరైనా బడ్జెట్ చెప్తారు, నెక్స్ట్ పిక్చర్ 100 కోట్లు అండి, మీరు కలెక్షన్ చెప్తారు. సార్ అది పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే మేము 30 కోట్లు పెట్టి 300 కోట్లు తీసుకున్నప్పుడు 100 కోట్లు పెట్టి 2,000 కోట్లు న్యాయమే. న్యాయమే. అందరూ కమిట్ అయిపోతారులేండి. నథింగ్ టు వర్రీ. ప్రశాంత్ గారి విజన్ అలా ఉంటుంది. అంటే ఒకటండి, సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు సక్సెస్కి ఒక కొలమానం లేదు. సక్సెస్ కొట్టారంటే మనం ఎంతైనా పొగడొచ్చు ఎదుటివాడిని. సక్సెస్ లేకపోతే అవతల వాడు ఎంత గ్రేట్ అయినా దానికి ఏం పెద్ద విలువ ఉండదు. అంచేత కష్టపడ్డారు, కృషి చేశారు, మెరిట్ ప్రదర్శించారు, కమిటెడ్గా వర్క్ చేశారు, హిట్ కొట్టారు. ఇంక ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం పీకుతారు? మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటుంటాడు, ఏం పీకుతారు అంటుంటాడు. అట్లాగే మీరు ఒక స్టేజ్కి వచ్చేసారు. సో రియల్లీ ఐ డ్రీమ్ విషెస్ యూ అండి. గ్రేట్. మీరు అన్నట్టుగా 2,000 కోట్లు ఫిగర్ని దృష్టిలో పెట్టుకుని మీరు నెక్స్ట్ పిక్చర్కి బాగా వర్క్ చేయండి. మీరు అన్నట్టుగా 50 కోట్లకే 200 కోట్లు 300 కోట్లు అంటుంటే ఇంకా హాలీవుడ్నే డిక్టేట్ చేసే సినిమా అవ్వచ్చు రేపు, మనం చెప్పలేం. ఆయన ఏం కూడా అదే అండి. అవునా? ప్రశాంత్ గారు ఏం కూడా అదే, హాలీవుడ్ లేపాలని. తెలుగు సినిమా వస్తుందంటే హాలీవుడ్ కూడా చూడాలి, ఆగాలి. ఇప్పుడు ఆల్రెడీ 6 బాహుబలి అవన్నీ అంటే రాజమౌళి గారు కొంతవరకు తీసుకెళ్లారు. ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ కానీ స్టీవెన్ స్పిల్బర్గ్ కానీ వాళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మేము ఇండియన్ మైథాలజీ నుంచే క్యారెక్టర్లు తీసుకుని చేస్తున్నాం అని చెప్పి. అలాంటిది మీరే ఎదురెళ్ళి ఇవి మా క్యారెక్టర్లు అని చెప్పడం అన్నది కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది కంట్రీ. చాలా వండర్స్ వస్తాయి సార్ మా దగ్గర నుంచి. బీజేపీకి ఏమైనా బాగా హెల్ప్ అవుతున్నారు మీరు హనుమంతుల ద్వారా? ఎలా సార్ అట్లా పొలిటికల్గా పొలిటికల్గా కాదు, మీరు చేసిన సినిమా క్రియేట్ చేసిన వైబ్స్ ఉన్నాయి, వైబ్రేషన్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ హేరామ్ కాన్సెప్ట్ ఆంజనేయ స్వామి అనగానే అది వాళ్ళ తాలూకా స్లోగన్స్, వాళ్ళ తాలూకా టోటల్ జెండా అన్నీ అదే. బీజేపీ అని కాదు సార్, అన్ని పార్టీలోనే ఉంటారు హిందువులు, బట్ వీళ్ళు ఎగరేసుకుంటారు కదా మాది ఇదని. అంచేత మీకు హ్యాపీ. ఏదైనా సరే వన్స్ అగైన్ మా ఐ డ్రీమ్ తరఫున, మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున అండ్ నా తరఫున కూడా హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్. మీరు ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ఎందుకంటే మీరు మీకున్న వాటి ఎడిటింగ్ అనే ఒక ఏరియా అన్నది అది ఎలాగంటే పూర్వం రోజుల్లో ఇల్లాలు లోపలుండి బయటకు గుమ్మమే ఎరగని ఎగ్జాక్ట్ నేను అదే చెప్దాం అనుకుంటున్నా. మా పూర్వీకులకి మా ముందు తరంలో ఉన్న ఎడిటర్లు ఆ రూమ్ కే పరిమితం అయిపోతారు సార్. అసలు బయటకు వచ్చి కూడా మాట్లాడేవారు. గౌతమ్ రాజు గారి జీవితంలో ఇంట్లో కూడా మాట్లాడేది లేదో నాకు డౌట్. ఎందుకంటే మాకు మెడ్రాస్ రోజుల నుంచి తెలుసు. కోటగిరి వెంకటేశ్వర మాట్లాడినా ఒకటి అర అంతే. శ్రీకర్ ప్రసాద్ అంతే దాదాపు. ఎక్కడ ఈవెంట్లో స్టేజ్ ఎక్కేవారు కదా సార్. అసిస్టెంట్ గా చేసినప్పుడు సార్ పుచ్చుకోవడానికి వచ్చేవారు కాదు. 100 days ఫంక్షన్స్ లో షీల్డ్లే తీసుకోలేదు వాళ్ళు, ఇంటికి పంపించేవారు షీల్డ్. ఇప్పుడు రోజులు మారినాయిలేండి. మీరు ధైర్యంగా కూర్చుని బడ్జెట్లు చెప్తున్నారు, రెవెన్యూ చెప్తున్నారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యాం. అప్పుడంటే కొంచెం కాల్కులేషన్స్ ఉండేవి సార్. ఎట్లా అంటే నెగిటివ్ మీద షూట్ చేసేవారు. నెగిటివ్ మీద షూట్ చేసినప్పుడు ఖచ్చితంగా పేపర్ మీద ఏది ఉంటే అదే తీసుకొచ్చేసేవారు. కట్ పేస్ట్ అట్లా ఉండేది ఎడిటింగ్. ఆ రోజుల్లో అది కష్టం. అంటే అది సింపుల్ అని కాదు, అవునులేండి, పద్ధతిగా ఉండేది. ఒక డైరెక్టరే ముందు కథ అనుకొని సీన్ అనుకొని సీన్ పేపర్ మీద. డిజిటల్ వల్ల ఎంత రష్ తీసినా అది కొంచెం అది ఇబ్బంది అయింది. కానీ ఇబ్బందే కదా, ఇబ్బందే సార్. అప్పుడంటే క్యాలిక్యులేషన్ లేదు. ఇప్పుడు లిమిటేషన్ లేదు. అప్పుడు లిమిటేషన్ ఉండేది, ఇప్పుడు లిమిటేషన్ లేదు. ఎన్ని లక్షల ఫీట్ అయినా తీయచ్చు అంతే. క్యాలిక్యులేషన్ మిస్ అవుతుంది, బడ్జెట్లు పెరిగిపోతాయి, ఫిల్మ్ నెగిటివ్ పెరిగిపోతుందని బాధ లేదు. ఇప్పుడు ఈ రోజున ఎంతైనా తీసేయచ్చు. అప్పుడు నెగిటివ్ కూడా బడ్జెట్ కదా, మరి బడ్జెట్ లో భాగం అప్పుడు నెగిటివ్ బడ్జెట్. అసలు ప్రెస్కి ఇచ్చే స్టిల్స్ ఇవ్వడానికే ల్యాబ్ లో గోల్ అయిపోయింది. ఎందుకంటే అన్ని ప్రింట్ వేసి ఇవ్వాలి. అవును. ఒక చిన్న సినిమా మీ ఒక ఫోటో ఉందనుకోండి, పోస్ట్ కార్డ్ సైజ్ ఇవ్వాలంటే ఒకటి, లేదు మీరు పెద్దది బ్లోప్ వేయాలనుకుంటే దాని ఖరీదు వేరు. ల్యాబ్ బిల్లే లక్షలు అయ్యేవి. మరి అలాంటిది నెగిటివ్ చాలా పద్ధతిగా తీసేవారు. మరి కావాలంటే తీసేవారు, లేకపోతే లేదు. అంతే, చాలా లిమిటెడ్ గా ఇచ్చేవారు. ఇప్పుడే ఉంది, సీడీ వదిలితే నెట్ లో వచ్చేస్తున్నాయి లక్ష ఫోటోలు. అదే సినిమాకి కూడా వచ్చింది ఇప్పుడు. మీ అంటే ఎక్కువ లెంది ఫీట్, లాక్స్ ఆఫ్ ఫీట్ తీస్తున్నారు సినిమాకి. మరి ఎంత అవసరం మరి మీరే చెప్పాలి. అదే డైరెక్టర్లు దీంట్లో అదేలేండి, వాళ్ళు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. అండ్ ప్రొడ్యూసర్ కూడా వద్దండి కదా, ఏముంది ఫిల్మ్ లేనప్పుడు. అవునవును, అంతే అంతే. సో వెరీ నైస్ సాయిబాబు గారు, నిజంగా గ్రేట్. మీ అంటే ఫస్ట్ టైం నేను అనుకోవడం మీరు మాట్లాడడం ఇదే అనుకుంటా మీడియా ముందుకు వచ్చి. అంతే సార్, ఆల్మోస్ట్ ఈ సినిమాకే. ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎప్పుడు అన్నాను. ఈ సినిమా ఇంపార్టెంట్ అండి, అంటే ఇదొక ప్రభంజనం, ఇదొక సంచలనం, ఇదొక మరుపురాని చిరస్మరణీయమైన ఘట్టం తెలుగు సినిమా చరిత్రకే. తెలుగు సినిమా తాలూకా గర్వాన్ని గౌరవాన్ని పెంచిన సినిమా. దానికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అదే మేము చేసిన సినిమా ఎంత పెద్ద అచీవ్మెంట్ తీసుకోవడం అనేది చాలా హ్యాపీ సార్. యాక్చువల్ అదే అసలు నెగ్లెక్టెడ్ బ్యాచ్ కదా మీరు ఇండస్ట్రీలో. అంతే, ఆయన 10 థియేటర్లు చాలే అన్న బ్యాచ్ మీది. లేదు, నెగ్లెక్ట్ కాదు. అయ్యో, ఖచ్చితంగా నెగ్లెక్టెడ్ బ్యాచ్ అని ఎందుకన్నా తెలుసా? ఇప్పుడు మీ సినిమాలో మహేష్ బాబు హీరో కాదు, మీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో కాదు, డైరెక్టర్ రాజమౌళి గారు కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాదు. ఓకే, అలాంటి దాంట్లో మీరు ఫైట్ బ్యాక్ చేసి విశ్వరూపం చూపించారు కదా. మాకు ఒక్కటే సార్, ఇప్పుడు ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా కానీ ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, నెక్స్ట్ అయినా మా సినిమా చూడాల్సిందేగా. అదేలేండి, ఇప్పుడేం చూస్తారు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంది మా పైన. మీరే ముందు చూపించారు, బొమ్మ చూపించారు కదా ముందు, మాకు తప్పలేదు. గుడ్. మళ్ళీ మనం మీ 2000 కోట్లు కలెక్ట్ చేసిన రోజున మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సాయిబాబు గారు. థ్యాంక్ యూ.